ఈ రోజు మనం చూడబోయే బిజినెస్ ఐడియా గార్లిక్ పౌడర్ మేకింగ్ బిజినెస్. ఈ గార్లిక్ పౌడర్ మేకింగ్ కి అంటే గార్లిక్ పౌడర్ కి వరల్డ్ వైడ్ అద్భుతమైనటువంటి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ గార్లిక్ పౌడర్ ని మనం వంటల్లో కానీ రెసిపీస్ లో కానీ అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా వాడుతూ ఉంటారు. ఫుడ్ ప్రాసెసింగ్ చేసేటువంటి కంపెనీస్ ఏవైనా కూడా పిజ్జాలు తయారు చేసేవి కానీ పిజ్జా హట్స్, బర్గర్స్, చిన్న చిన్న రెస్టారెంట్స్, ఒక చిన్న బండి దగ్గర నుంచి హల్దీరామ్ స్నాక్స్ కావచ్చు, చిప్స్ తయారు చేసేవాళ్ళు, పికిల్స్ తయారు చేసే కంపెనీలు, రెస్టారెంట్స్, డాబాలని, అంటే చిన్న ప్లేస్ పెద్ద ప్లేస్ అని లేదు. ఫుడ్ ప్లేస్ అయితే చాలు వాళ్ళకి గార్లిక్ పౌడర్ అనేది చాలా అవసరం వాళ్ళకి. అండ్ దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్, బీపీని చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది గార్లిక్ అనేది. మీకు డైజెషన్ ప్రాబ్లం ఏమీ లేకుండా చూసుకుంటుంది. ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ రైజ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా బూస్ట్ చేస్తుంది. యాంటీ మైక్రో వేవ్ కింద కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది బాడీలో. సో అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా గార్లిక్ కి మంచి బిజినెస్ ఉంది. అయితే ఈ గార్లిక్ పౌడర్ బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోల్సేలర్స్ దగ్గర కంటే ఇంకా రైతులు ఇంకా బెటర్. గార్లిక్స్ ని మనం భారీగా కొనుగోలు చేయాలి. 1 కేజీ గార్లిక్ ప్రైస్ మనం కనుక, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి వాటిలో ప్రైస్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో అది నేను చెప్తాను మీకు ఇప్పుడు. సో ఫస్ట్ తీసుకున్న తర్వాత వాటిని ఎండలో ఎండబెట్టాలి. తక్కువ వాటర్ శాతం ఉండడం వల్ల త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. సో ఈ డీహైడ్రేట్ అయిపోయినటువంటి గార్లిక్ ని పల్మనైజింగ్ మెషిన్స్ అని ఉంటాయి, వాటిలో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ ఈ మెషిన్స్ మనకి ఒక మంచి రేట్లోనే ఒక 50,000 ఆ రేట్లో దొరుకుతాయి. ఈ తయారైనటువంటి ఈ పౌడర్ ని 100 గ్రాములు, 200 గ్రాములు, హాఫ్ కేజీ వరకు రకరకాల కేజీలు కూడా కొంటారు. సో అట్లా ప్యాక్ చేసుకోవాలి. చేసుకుని మార్కెట్ కి పంపించుకుని సేల్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీని ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి? ఈ రకమైన బిజినెస్ పెట్టడం బాగానే ఉంది, కానీ ప్రాఫిట్స్ ఎట్లా ఉంటుంది? ముందుగా మనం కమ్యూనిటీ ఆన్లైన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. మీకు గూగుల్లో కొట్టండి కమ్యూనిటీ ఆన్లైన్ అని కొడితే కనుక ఇంకా రిజల్ట్స్ లో ఫస్ట్ లింక్ ని మనం క్లిక్ చేస్తే అందులో ఆల్ ఐటమ్స్ దగ్గర గార్లిక్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ లో చేసుకున్న తర్వాత ఏపీ తెలంగాణ ప్లేస్ మీరు రీజియన్ లో సెలెక్ట్ చేసుకుంటే డేట్ వైజ్ గార్లిక్ ప్రైస్ ఎట్లా ఉంది ఏంటని క్లియర్ గా కనిపించేస్తుంది. అందులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక డేట్ లో ఒక డేట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే 23 అనుకుంటే సెప్టెంబర్ అనుకుంటే, 1 క్వింటాల్ గార్లిక్ ప్రైస్ అనేది 15 రూపాయలుగా ఉంటుంది. అంటే 1 కేజీ 150 రూపాయలకి పడుతుంది అనమాట. ఇంకొంచెం వెనక్కి వెళ్ళి మనం చూస్తే 13వ తారీఖు చూస్తే 5,000 రూపాయలు క్వింటాల్కి పడుతుంది. అంటే ఇంకా 50 రూపాయలు మాత్రమే మనకు దొరుకుతుంది. ఈ మధ్యలో ఎక్కడన్నా మీరు డిఫరెంట్ గ్యాప్స్ చూస్తే యావరేజ్ లో 10,000 రూపాయలకి 1 క్వింటాల్ పడుతుంది. అంటే మీకు 100 రూపాయలకి 1 కేజీ పడుతుంది. అంటే ఒకటి 150, ఒకటి 100, ఒకటి 50. ఈ విధంగా ప్రైసెస్ అనేవి స్టాక్ మార్కెట్ ప్రైసెస్ లాగా గార్లిక్ ప్రైస్లు ఎప్పుడు స్టాక్ బట్టి, సప్లై బట్టి, రైతుల అమ్మకం బట్టి, సీజన్ బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో క్వింటాలు 15,000 రూపాయలు ఉంది కాబట్టి ఆ ప్లేస్ ని మనం ఒకసారి కన్సిడర్ చేద్దాం. ముందు మనం అంటే మాక్సిమం చూసుకుని లెక్కేసుకుందాం ప్రాఫిట్స్. 15,000 పెట్టి కొన్నాం 1 క్వింటాల్. అక్కడి నుంచి మనం పల్వరైజర్ మెషిన్ కానీ అది కానీ ఇది కానీ కొట్టడానికి ఒక 50 రూపాయల వరకు మన ఖర్చు అవుతుంది. ప్యాకింగ్ మెటీరియల్ ఇతరత్ర ఖర్చులు ఒక 5,000 రూపాయలు వేసుకుందాం. తర్వాత మనకి వర్కింగ్ స్పేస్ సెటప్ కానీ, మనకి ఏ ఇతరత్ర లేబర్ ఖర్చు కానీ, లేకపోతే కరెంట్ కానీ, ఇవన్నీ కలిపి ఒక 50,000 రూపాయలు మనం ఒక కౌంట్ వేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 1,20,000 రూపాయల వరకు ఖర్చు అయింది. ప్రైమరీగా ఒక ఐడియాకి మాక్సిమం నెంబర్ లో అవుతుంది. సో కేజీ గార్లిక్ పౌడర్ మనం తయారు చేయాలంటే 2.5 కేజీల రా గార్లిక్ మనకు అవసరం అవుతుంది. సో 100 కేజీల రా గార్లిక్ కానీ 40 కేజీల గార్లిక్ పౌడర్ తయారు చేయగలుగుతాం. సో అమెజాన్ వెబ్సైట్ లో మీరు ఒకసారి సెర్చ్ చేస్తే 1 కేజీ గార్లిక్ పౌడర్ ఎంత ఉందని సెర్చ్ చేయండి. యావరేజ్ గా పెరిగిన తగ్గిన చూసుకున్న 800 రూపాయల ప్రైస్ రేంజ్ నుంచి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. సో ఇవి లీస్ట్ ప్రైసెస్ అనమాట. ఇంకా ఆర్గానిక్ గార్లిక్ అని అవి ఇంకా ప్రైస్ అనేది వేలల్లో ఉంటుంది అనమాట. సో 40 కేజీల గార్లిక్ ని మనం 600 రూపాయల చొప్పున మనం వేసుకున్నా సరే 24,000 రూపాయల ప్రాఫిట్ అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. పర్చేస్ చేసినటువంటి క్వింటాల్ గార్లిక్ 15,000 రూపాయలు, ఇంకా ప్యాకింగ్ ఇతరత్ర ఖర్చులు 1,000 రూపాయలు, ఇవన్నీ తీసేసినా సరే సుమారుగా 40 కేజీలకు గాను 8,000 రూపాయల పైన మనకి ప్రాఫిట్ అనేది మిగులుతుంది. అంటే
ఒక కేజీకి ₹200 ప్రాఫిట్ ఖచ్చితంగా మన కళ్ళకు కనపడుతుంది. ఒక నెలలో 500 కేజీల గార్లిక్ తయారు చేసేలాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే, దాన్ని మార్కెట్‌లో మంచి మార్కెటింగ్ చేసి సేల్ చేసుకోగలిగితే ₹1,00,000 వరకు ఆదాయం వస్తుంది. అంత లెవెల్‌లో కాదు అనుకుంటే తక్కువలో కూడా చేసుకోవచ్చు. మార్కెటింగ్ కూడా చాలా తేలిక దీనికి. ఈ బిజినెస్‌లో బెనిఫిట్ ఏంటంటే, గార్లిక్ పౌడర్ అనేది మనం లోకల్‌లో ఉండేటువంటి కిరాణా స్టోర్స్ కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంటాయి అక్కడ కావచ్చు, గ్రోసరీ స్టోర్స్ ఉంటాయి అక్కడ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మనం సప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోను ఆన్‌లైన్‌లో కూడా లిస్టింగ్ చేసుకొని కూడా మనం మంచి క్వాలిటీలో అమ్మితే మంచి పేరు పెట్టుకొని ట్రేడ్ లైసెన్స్ తీసుకొని అమ్ముకోవచ్చు. ఇది విదేశాలకు కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి. ఏమవుతదంటే రేపొద్దున మీరు చేరుకోవచ్చు ఈ బిజినెస్. వాళ్ళు చేస్తారు. వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళు బిజినెస్‌లు పిల్లల ఫీజులు కట్టుకుంటారు. వాళ్ళు ఇంకోటి జీవితంలో ముందుకెళ్తారు. కాబట్టి ఈ వీడియోని వేరే వాళ్ళకి పంపించడం అనేది చాలా ముఖ్యము. కింద బటన్ ఉంది కదా! షేర్ బటన్ దాన్ని తీసుకోండి. ఆ లింక్ తీసుకెళ్ళి మీ గ్రూప్స్ ఉంటాయి గదా! ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ అందులో ఆ లింక్ పడేయండి చాలు. అది అట్లా స్ప్రెడ్ అయ్యి ఎవరో ఒకళ్ళకెళ్తది. ఎవరో ఒకళ్ళు చూస్తారు. చూసి బానే ఉంది ఏదైనా స్టార్ట్ చేస్తారు. రేపు పొద్దున వాళ్ళ ఇంటి అద్దెలు కట్టుకుంటారు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకుంటారు. ఒక బండి కొనుక్కుంటే వాళ్ళ బండి ఈఎంఐలు కట్టుకుంటారు. కోటానుకోట్ల కోటీశ్వరులు అయినా అవ్వకపోయినా ఒక కార్ అయినా కొనుక్కుంటారు రేపు పొద్దున. కొంచెం బెటర్ లైఫ్ ఇచ్చేటువంటి బిజినెస్ మనం ఈ వీడియోలో మన ఛానెల్‌లో చేస్తున్నాం. కాబట్టి వీళ్ళంత ఎక్కువ మందికి వీడియో పంపిండి. నేను ఏ రోజు మిమ్మల్ని లైక్ కొట్టమని అడగల, సబ్స్క్రైబ్ చేసుకోమని అడగల, ఇవేమి చెప్పలే. కాబట్టి ఇదొక్కటే అడుగుతున్నా. చేసి పెట్టండి.